స్వామి భగవంతుడైతే ఎందుకు భౌతికమైన బాధలు పడాలి? ఆయన తన శక్తులతో శరీర బాధలను నయం చేసుకోవచ్చు కదా. ఈ ప్రశ్న విన్నాక స్వామి చిరునవ్వు నవ్వుతూ ఇలా సెలవిచ్చారు. ప్రకృతి ధర్మాన్ని మీరలేను, మీరరాదు కూడా. దైవాన్ని ధర్మం ఉల్లంఘించితే మరి ధర్మం నిలిచేదెలా? నాది మానవ శరీరమే కదా, మరి శరీరానికి రాకుంటే రాయికి రప్పకు వస్తాయా బాధలు అని అన్నారు. అంటూ వందలు వేలు చేరిన భక్త సమూహం సందేహించటం, విమర్శించటం పరిపాటి. మరి వారి భగవంతుడు కదా, వస్తుందని ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు నిరోధించలేదు అని ప్రశ్నిస్తుంటారు. నిజమే ఆ స్వామి మల్ల మందహాసం చేస్తూ ధర్మాన్ని, ప్రకృతి నైజాన్ని అతిక్రమించరాదని, నేనే అందరికీ చెబుతూ దేహాభిమానం ఉండరాదని ఉపదేశిస్తూ, నేనే చేస్తే చెప్పినందుకు మరి ఫలితమేమి? ఆదర్శమూర్తిగా నేను నిలబడాలి కదా. మీరందరూ నాకు బాధ అని అనుకుంటున్నారు, కానీ అది బాధ కాదు, మీకందరికీ అది బోధ అని నేను అంటున్నాను. దేహానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే అదంత నీలిగి వగలిపోతుంది. అసలు లక్ష్యం చేయకుంటే సరిపోతుంది. అయినా బాధను భరించవలసింది, అనుభవించవలసింది తప్పింది కాదు. నాకు శక్తి ఉంది కదా అని నేను ఉపయోగించరాదు. మీరు వద్దు అని చెప్పి నేను చేస్తే మీకు నాకు తేడా ఏమిటి? శరీరాన్ని శరీరంగానే చూడాలి అని ప్రభు చక్కగా ఉపదేశిస్తుంటే నిజంగా జీర్ణించుకోలేకపోయాం. కానీ ఆ మాటలు వింటుంటే మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. మనం ఈనాటి సంగతిని గురించి యోచిస్తున్నాం, కానీ ఇది ఆ కాలంలో కూడా జరిగింది. ఆనాడు ఆ కాలంలో ఆ యుగంలో రాముడు కానీ కృష్ణుడు కానీ మానవుడిగా పుట్టిన వాళ్ళ బాధలు అనుభవించలేదా? తప్పకుండా అనుభవించారు కదా. రాముడు రాజకుమారుడైన వనవాసం వెళ్ళాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అన్ని కష్టాలు పడుకోవడానికి సౌకర్యాలు లేకపోయినా నేల మీదే పడుకుంటూ గురు యొక్క ఉపదేశాలను వింటూ ఆ యొక్క కష్టాలు అని అనుకోకుండా తన ధర్మం అనుకుంటూ గురు యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి అనే భావంతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది రాక్షసులు ఎదుర్కొన్నా ఎంత మాత్రం దాన్ని లక్ష్య పెట్టక తన యొక్క ధర్మాన్ని, శరీర ధర్మాన్ని ముఖ్యంగా చూపాడు. కాబట్టి రాముడు మానవుడే అయినా శరీరంతో ఉన్న శరీరానికి ఎంత మాత్రం రెస్ట్ ఇవ్వలేదు. శరీరాన్ని శరీరంగానే ఉపయోగించి మా యొక్క శరీరం చాలా ముఖ్యం అని మనకందరికీ బోధించాడు.